మన సూర్ని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు. ఎక్కడ? అయ్యా, నా బిడ్డ అయ్యా, నా బిడ్డ. కాలేజీకి వెళ్ళింది పిల్ల, ఎత్తుకెళ్ళి బలవంతం చేసి చంపేశారయ్యా. స్టీఫెన్ తో చేతులు కలపలేదని ఎస్పీ చేశాడు ఇదంతా. వదలొద్దు సూర్యవాణ్ణి, చంపేయి నా కొడుకుని. రాఘవ, ఎస్పీ ఎక్కడున్నాడో కనుక్కో. ఏం చేస్తున్నావు? పట్టుకుంటున్నా. మీరే ఇలా చేస్తే ఎలా? పట్టుకుంటే తప్ప? తప్పు కాదా? ఓ, పట్టుకుంటే తప్పు. అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి? ఏంటి రేప్ చేస్తే ఏం చేయాలి? రేప్ చేస్తే చంపేయాలి. రేప్ చేస్తే చంపేయాలంట. నువ్వు దిగిరా అన్నా. రేప్ చేస్తే చంపాలా? అవును కదా అన్నా. అన్నా వాడి దగ్గరకు వస్తున్నాడు. రానివరా? అన్నా వాడు వస్తున్నాడన్నా. రాని. రేప్ చేస్తావురా? స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా? ఎంతమంది అమ్మాయిలు రేప్ చేస్తావురా? రా రా రా. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. టచ్ చేయరా. నీ ఒంట్లో దమ్ముంటే టచ్ చేయరా. టచ్ చేయమంటున్నా. రేయ్ లెగో, టచ్ చేయరా. ఏయ్, రేయ్, ఈ అమ్మాయిని చంపింది ఎవరు? నేను కాదు. ఇలా అడిగితే చెప్పవు. రేయ్, ఇప్పుడు చెప్పు. నేనే. వీడినేం చేయాలి? నిన్ను నేను చంపనురా. నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా.
రిలాక్స్. ఐఎమ్ స్టీఫెన్. సూరి. సూరి, బాగున్నావు. తెలుగువాడంటే పచ్చ షర్టు, ఎర్ర ప్యాంటు, నల్ల బెల్టు, తెల్ల బూట్లు వేసుకుంటాడనుకున్నాను. నువ్వు చాలా స్టైల్గా ఉన్నావు. ముంబై నుంచి స్టీఫెన్ వస్తున్నాడంటే తెల్ల జుబ్బా వేసుకుని నోట్లో జరదా నవ్వులుతూ ఎర్రబొట్టు పెట్టుకొని జేబులో గన్ను పెట్టుకుని ఉంటాడు అనుకున్నాను. పర్లా, నువ్వు కూడా స్టైల్గానే ఉన్నావు. కూర్చుని మాట్లాడుకుందాం రా. సూరి, నేను చాలా సింపుల్గా ఉంటాను. నో ఈగోస్, నథింగ్. నిన్ను పిలిచాను, నువ్వు రానన్నావు. నేను కోపం తెచ్చుకున్నానా? నో, నేనే వచ్చాను. ఎందుకంటే మనం కలవాలి. ఇంకో మాట చెప్పు. నిన్ను తప్పించడం నాకు చాలా సింపుల్. చిట్టికలో చంపేయగలను, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. సూరి, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. చెప్పనా? నీ తండ్రి ఒక పోలీస్. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం తప్ప ఇంకేవీ తెలియని అమాయకుడు. తెలియక నాలాంటి వాడిని అరెస్ట్ చేశాడు. వాడు బెయిల్ మీద వచ్చి మీ అమ్మా నాన్నని చంపేశాడు. నువ్వు పారిపోయావు. అనాథగా రోడ్డు మీద తిరుగుతున్న నిన్ను ఇంకో అనాథ అన్నా అని పిలిచాడు. నువ్వు చేసిన ప్రతి పనికి నీ పక్కన నిలబడ్డాడు. వాడే నీ తమ్ముడు రాఘవ. వాడంటే నీకు ప్రాణం. సమాజంలో నీకు ప్రతిరోజు ప్రతి చోట అన్యాయమే జరిగింది. ఎదిరించావు, తిరగబడ్డావు, నిలబడ్డావు, ఎదిగావు. ఫైనల్గా మీ అమ్మా నాన్నని చంపిన ఆ యాదవ్ గాడిని పబ్లిక్గా చంపావు. అప్పటిదాకా యాదవ్ అంటే భయపడ్డ జనం నిన్ను లీడర్ని చేశారు. జనంలో నీకున్న పవర్ని చూసి పోలీసులు కూడా భయపడ్డారు. దాంతో నువ్వు డౌన్ అయిపోయావు. అండ్ ఈ మధ్యనే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. గుడ్ గుడ్, ఐ లైక్ ఇట్. ఇది నీ బయోడేటా. స్టీఫెన్, నువ్వు నా గురించి చెప్పావు. నేను నీ తాతతో కలిపి నీ జాతకం చెప్తాను. నీ అసలు పేరు పాండా. దాదాగిరి చేసి సంపాదించిన డబ్బంతా నీ బాబు కట్టుకున్న దాన్ని కొడుకిస్తుంటే అది నీకు నచ్చక కన్న తల్లితో సహా అందరినీ చంపేసి జైలుకి వెళ్ళావు. బయటకు వచ్చి స్టీఫెన్గా పేరు మార్చుకుని జునైద్ గ్యాంగ్లో జాయిన్ అయ్యావు. మర్డర్లు చేసావు, కిడ్నాపులు చేసావు, డ్రగ్స్ అమ్మావు, మాఫియాలో జాయిన్ అయ్యి హవాలా కూడా చేసావు. చేరదీసిన జునైద్నే చంపేసి నేనే డాన్ అన్నావు. నీ పేరు మీద ముంబై జూహులో ఒక ఇల్లుంది, పూనా హైవే మీద ఒక ఫామ్ హౌస్ ఉంది, సిటీ సెంటర్లో 4 పబ్లు ఉన్నాయి. నీ చుట్టూ 100 మంది ఉంటారు, 40 మంది నీ బాడీ గార్డ్స్. నీ పక్కనే ఒక మనిషి ఉంటాడు, వాడి పేరు యాంథనీ. నువ్వేం చేయాలనుకున్నా వాడితోనే చేయిస్తావు. స్టీఫెన్, ఇంతకుముందు నీకు ఫోన్ నంబర్ ఉండేది. రీసెంట్గా ఎయిర్టెల్ నంబర్ 9890211111కి మార్చావు. మహారాష్ట్ర నుంచి బీహార్కి వెళ్ళావు, ఢిల్లీకి వెళ్ళావు, యూపీకి వెళ్ళావు, తమిళనాడుకి వెళ్ళావు, కర్ణాటకకి వెళ్ళావు. రీసెంట్గా గోవాడు నీతో చేతులు కలుపుతున్నాడని వాడిని చంపేశావు. ఇప్పుడు నీ కన్ను నా రాష్ట్రం మీద పడింది. స్టీఫెన్, నీ పక్కనే 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. అది కాకుండా ఇంకో 3 మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళ పేర్లు సోనియా, రీనా, ప్రీతి. అంతేకాదు గోవావాడి వైఫ్ని బలవంతంగా అనుభవిస్తున్నావు. స్టీఫెన్, చాలా ఇంకా చెప్పాలా? ఎవడ్రా నువ్వు? నా గురించి పోలీసులు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నావు. రేయ్ యాంటనీ, నేను వీడి గురించి చెప్తుంటే వీడేంట్రా నా తాత దగ్గర నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా చెప్తున్నాడు. గుడ్ గుడ్. షాక్ అయ్యావు కదా? తెలుగాడంటే పచ్చ షర్టు, ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది. కరెక్ట్ సూరి, యూర్ రైట్. ట్రెండ్ మారింది. అక్కడే నువ్వు నాకు నచ్చావు. సూరి, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తప్ప. దీన్ని గుప్పట్లో తెచ్చుకోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ నా సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి ఓ పనుడు కావాలి. దానికి నువ్వే కరెక్ట్. అందుకే వచ్చాను. పర్సంటేజ్ నీ ఇష్టం. నో నేనే చెప్తాను.
నాకు 30% చాలు, నువ్వు 70% తీసుకో. నాకు కావాల్సింది డబ్బు కాదు, ఈ స్టేట్ మీద పట్టు కావాలి. ఈ దేశం ఈ సుప్రీంని చూసి భయపడాలి, ప్రపంచం వణకాలి. నాతో చేతులు కలుపు, ఈ రాష్ట్రాన్ని కుమ్మేద్దాం. ఏమంటావు? నా రాష్ట్రం గురించి, తెలుగోడు గురించి తప్పుగా మాట్లాడిన ప్రతిసారి నా రక్తం సరక్ సరక్కమని ఉడుకుతోంది. కానీ ఇంటికి వచ్చిన వాడిని గౌరవించడం తెలుగోడి సాంప్రదాయం. బ్రతికిపోయావు, లేకపోతే పీస్ పీస్ అయిపోయేవాడివి. బయలుదేరు. రెచ్చగొడుతున్నావు సూరి. బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. సవాల్ చెయ్యొద్దు, నాతో ఆడుకోవద్దు. ఓడిపోతావు, బయలుదేరు. చచ్చిపోతావు సూరి. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. బయలుదేరు. ఓకే ఓకే, కూల్ బాయ్స్, మూవ్. చూసుకుందాం సూరి. చూసుకుందాం. సూర్యుని చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ అడిగారు కదా, వీళ్ళే. యాంటనీ, వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తారా? ఆర్ ది పర్ఫెక్ట్ షూటర్స్? ఎనీ డౌట్? Do you like these flower pots? యా. Sorry. Thank you. Bye. Bye. సూర్యుని మనమే చంపచ్చుగా. నో, వాడక్కడ చాలా పవర్ఫుల్. వాడిని ప్లాన్ గానే చంపా. ఏంటి థియేటర్ అంతా ఖాళీ ఉంది? ఈరోజు సూర్యన్ వస్తున్నాడు, టికెట్లన్నీ వాళ్ళే బుక్ చేసుకున్నారు. సూర్యన్ వస్తున్నాడంట. Shoot him. No, it's a bulletproof car. Oh shit. Get up. అన్నా, మీరు దిగొచ్చు అన్నా. చూడు. పదండి. కింద పదండి. రాఘవ అన్నా, డోర్ క్లోజ్ చేయి. ఎందుకన్నా? డోర్ క్లోజ్ చేసి అందరిని కూర్చోమని చెప్పు. రేయ్, అందరూ కూర్చోండ్రా. John, something's wrong. It's too dangerous. Let's go back. No, I have to shoot. Wait. ఎదురుగా ఉన్న సత్యం కంప్యూటర్స్ నంబర్ కనుక్కో. సరే అన్నా. హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్తే. మీ టాప్ ఫ్లోర్ మీద సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. వెంటనే ఆపరేటర్ రూమ్కి ఇవ్వు. నీ రైట్లో ఉన్న బిల్డింగ్కి కెమెరా టర్న్ చేయి. చేస్తున్నా సార్. అక్కడ ఏం జరుగుతుంది? ఇద్దరు కూర్చున్నారు సార్ అక్కడ. జూమ్ చేసి ఏం చేస్తున్నారో చెప్పు. ఒకడు గన్ను పట్టుకుని థియేటర్ వైపు ఏం చేస్తున్నాడు సార్? నువ్వు సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటా. Come on. Come on.
Come on. బెనర్జీ వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళిపెట్టు, మేము సినిమా చూసి వస్తాం. రాఘవా వాళ్ళిద్దరిని పిలు. నువ్వు మామూలుడివి కాదన్నా. భయపడద్దు, అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటాం. రా. నాకు కూడా భయంగా ఉంది. వెళ్ళిపో వద్దు వద్దు. రాఘవా వస్తున్నానన్నా. Did you people enjoy the party yesterday? Cool. I liked it. Even we too liked it. He's very funny. I'm very, very happy. Yeah? Hello, sir. Hi. Suri matter ఏమైంది? This time, finish. Cheers. Cheers. Down. ఎలా ఉన్నావు? రియలీ గ్రేట్. మళ్ళీ నచ్చావురా నాకు. నిన్ను చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ని పంపిస్తే వాళ్ళని చంపి నా దగ్గరికి తెచ్చావు. సూపర్ రా నువ్వు. అయినా ఏం ధైర్యం రా నీది? ఈ ఊరు నీది కాదు, ఈ ప్లేస్ నీది కాదు, వీళ్ళెవరూ నీ మనుషులు కారు. అయినా వచ్చావు. హ్యాట్స్ ఆఫ్. స్టీఫెన్, నా రాష్ట్రం వైపు చూడొద్దన్నాను, విన్లా. ఎస్పీని పంపించావు, చంపి శవంతో కబురు పంపించా, విన్లా. నా ఇంటికి వచ్చావు, మర్యాదగా చెప్పా, విన్లా. మళ్ళీ నన్ను చంపడానికి ఈ లుచ్చాగాళ్ళని పంపించావు. రెచ్చగొట్టద్దు, తట్టుకోలేవు. ఫైనల్గా చెప్తున్నాను, ఆపేయ్. ఆపేయాలా? ఇంతదాకా వచ్చాక ఆపేయాలా? నేనొక స్టేట్ని ఇష్టపడి అది నా చేతికి రాకుండానే ఆపేయాలా? దానికన్నా చచ్చిపోవడం బెటర్రా. అయినా టెన్షన్ ఎందుకు? ఆట ఇప్పుడే కదా మొదలుపెట్టావు. ఏ ఆట నువ్వు మొదలుపెట్టావు, నేను ఇంకా మొదలుపెట్టలేదు. మొదలుపెట్టాననుకో బిడ్డా, నీకు మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక. వదిలే. వదలకపోతే ప్రాణం పోద్దిరా. సూరి, ప్రాణం పోద్దా? బాయ్స్, అలా అన్నాననుకో, నీ ప్రాణం అన్నా అన్నా. వీడేంటన్నా చిన్నపిల్లలా మాట్లాడుతున్నాడు? మనిషి పెరిగాడు కానీ ఇది నువ్వు మొదలు పెట్టానా? రే స్టీఫెన్, వైజాగ్ బీచ్ ఫేమస్, కాకినాడ కాజా, బెజవాడ కనకదుర్గ, వరంగల్కి వేయి స్తంభాలు, గుంటూరుకి మిర్చి, హైదరాబాద్కి చార్మినారు, తిరుపతికి బాలాజీ, కడపకి బాంబ్ ఫేమస్. తీరా రాఘవా. ఒక్క బటన్ నొక్కాననుకో నీ సామ్రాజ్యం మొత్తం ముక్క కూడా దొరకదు. మా ఇద్దరికి ప్రాణాలంటే భయం లేదు. నొక్కమంటావా? నొక్కమంటావా? రాఘవా ఎందుకలా మోమర్ పడతావు? ఒకసారి మరి గన్ను. ఓకే బాయ్స్ బాయ్స్, డౌన్ డౌన్. భయపడ్డాడన్నా. నా ముందు నువ్వు బచ్చాగాడివిరా. ఇదే ఫైనల్ వార్నింగ్. దీని తర్వాత వార్నింగ్లు ఉండవు. వార్. బేబే, మీ వాడి గొంతు మారింది, గోలీ సోడా ఇవ్వు.
ఓకే డన్. డాడీ ఐస్ క్రీమ్. సరేనా బాబు, చాకోబారి అమ్మా. నాని ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. తాతయ్య అక్కడ కారు ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎస్టేట్ ట్రీట్కి వెళ్ళాలి బాబు. అదిగో అక్కడ ఉంది, రండి నేను తీసుకెళ్తా. తాతయ్య జాగ్రత్త. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదు తాతయ్య. సురీ, స్టీఫెన్ సురీ. వార్నింగ్ లేదు వారే అన్నావుగా, మొదలుపెట్టా. నా రాష్ట్రం అన్నావుగా, ఇప్పుడు ఏమైంది నీ రాష్ట్రం? అల్లల్లాడుతోంది కదా. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. నీకో సవాల్ రా. నా మనుషులు కొంతమంది అక్కడ దిగారు. నీకు 2 hours టైం ఇస్తున్నాను. ఈలోగా వాళ్ళని పట్టుకో, లేదంటే ఇంకో బాంబు పేలుతుంది. ఈసారి 100లో కాదు, 1000లో చేస్తారు. పరిగెత్తు సూరి, నీ జనాన్ని కాపాడుకో. నువ్వు జనాన్ని టార్గెట్ చేస్తావని ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఉన్నాను. అయినా నువ్వు జనాన్ని టచ్ చేసావు. ఇంక నిన్నెవ్వడూ కాపాడలేడు. స్టీఫెన్, 2 గంటల్లో నీ వాళ్ళని పట్టుకోవడం కాదురా, అదే 2 గంటల్లో నువ్వు నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీ చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నిమిషాలు లెక్క పెట్టుకో, చూసుకుందాం. బాయ్స్, స్టీఫెన్ మనుషులు ఈ ఫ్లాట్స్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. ఓకే, మీరు ఇటు వెళ్ళండి. మీరు ఎటు వెళ్ళండి.
ఒంటరిగా దొరికిపోయావు. బాయ్స్, భయపడకు. స్టీఫెన్ సార్ నేను ప్రాణాలతో పట్టుకోమన్నారు. ఎందుకురా స్టీఫెన్తో పెట్టుకుంటారు? బాయ్స్, వీడిని ప్రాణాలతో పట్టుకోండి. ఏంట్రా చూస్తున్నావు? ఇంక నువ్వెక్కడికి పరిగెత్తలేవు, దొరికిపోయావు. మీరు మాత్రమే ప్లాన్ చేస్తారా? మేము కూడా ప్లాన్ చేస్తామమ్మా. నా అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించలా? సూరనా, వాళ్ళతో వేసేయండిరా. రాఘవ, వీళ్ళని నేను చూసుకుంటాను, వాడిని వదలొద్దు. అలాగేనా? మీ వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. రాఘవ, ఫోన్ ఎత్తదురా. 6 గంటలకు బాంబు పేలుతుందన్నాడు. ఎక్కడ పేలుతుందో చెప్పు. నాకు తెలీదు. నువ్వు ఇలా చెప్పవరా? చెప్పు. చెప్తాను. బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో 2 హోటల్ గోల్డెన్ నైట్ డిస్కోటెక్లో ఉన్నారు. అనయ్య, బయలుదేరదాం అనయ్య. తొందరపడద్దు. డిస్కోటెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకేమీ జరగకూడదు. 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది. డిస్కోటెక్లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు. అన్నిటినీ బ్లాక్ చేసేయండి. తర్వాత నేను చెప్పించే. సూర్యన్న మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి, లేదంటే మీ అబ్బా. ఒకడు వచ్చేసాడుగా, ఇంకొకడు ఎక్కడా?
బాంబు ఎక్కడరా చెప్పు రాఘవా. నీ ఎవ్వ బాంబు ఎక్కడ పెట్టారో చెప్పురా. వద్దు, అదిగో అక్కడ ఉంది. తీరా తీ, త్వరగా తీ, త్వరగా. ఆఫ్ చేయరా. ఆఫ్ చేయడం నాకు తెలీదు. నీ ఆఫ్ చేయరా, చెయ్యి. ఓకే సార్. హే రాబిన్, ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎక్కడున్నావు? బయట. ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి కదా. ఎందుకు వచ్చారా ఇక్కడికి? అడుగుతున్నాను కదా, చెప్పండి రా. చంపినాడు, ఈ పాటికి దొరుకుంటాడు. ఆణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపైపోతున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా. ఇప్పటికి దొరికావురా నా కొడక, దొరికావు. రమ్మనరా, నేనే రమ్మను. ఏం పీకుతాడో చూస్తాను, రమ్మను. స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపాం. వాడిని క్షమించవచ్చు, వాడు బయటవాడు. నిన్ను క్షమించకూడదు రాఘవా. వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు, వీడి చావు కూడా నీ చేతుల్లోనే రాసింది. చంపేయ్. రే, ఎలా ఉంది నా ప్లాన్? నాకు చాలా భయంగా ఉంది. పడిపోయాడు. ఒక్క నిమిషం అమ్మా, సూర్యకి ఫోన్ చేయాలి. నేను చెప్తున్నాను కదా, రాఘవకి చాలా సీరియస్ గా ఉంది. మీరేంటి ఫోన్ చేస్తున్నారు? లేదమ్మా, సూర్యకి ఫోన్ చేయాలి. రాఘవ పడిపోయి ఉంటే ఫోన్ చేస్తానంటే నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, ఎలా చెప్పాలి మీకు? సూర్యకి ఒక మాట చెప్పాలి. నేను చెప్తున్నాను కదా. ఎవరైనా దగ్గరకు వస్తే ఈ అమ్మాయి తల కూడా లేచిపోద్ది. Put your guns down. నందిని ఇల్లు ఇదేనా? ఇదే. లాక్ వేస్తుంది. తప్పుకో.
ఏం సూరి, షాక్ అయ్యావా? ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు, నువ్వు చేశావు. ఆ తప్పేంటో తెలుసా? నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆలోచించకుండా ఓకే అన్నావు. ఏం చేస్తావు? రాఘవ అంటే నీకు అంత ఇష్టం. వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నీ తమ్ముడు నీ లవ్వర్ నా దగ్గరే ఉన్నారు. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి. థూ, నీ అబ్బ. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఆటాడేవాడివి, నువ్వు ఒక మగాడివి, నీదో మాస్టర్ బ్రెయిన్. రే స్టీఫెన్, ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను. నువ్వు మగాడివైతే, నీకు దమ్ముంటే స్ట్రైట్గా నాతో ఆడు. నువ్వో నేనో తేల్చుకున్నావు. అదిరా మగతనం అంటే. నువ్వు నా మనిషిని తీసుకురా, నేను నీ వాళ్ళని తీసుకొస్తాను. ఆ తర్వాత ఓ గేమ్ ఆడదాం. అందులో నువ్వో నేనో తేలిపోవాలి. తేల్చుకుందామా? తేల్చుకుందాం రారా నా కొడక. మీ అన్నయ్యకి చాలా ధైర్యం రా. అయినా అక్కడ నా వాడు ఒక్కడే ఉన్నాడు, ఇక్కడ మీరిద్దరున్నారు. ఎక్స్చేంజ్కి ఒక్కరు చాలు. మీ ఇద్దరిలో ఒకరిని చంపేస్తా. ఎవరిని చంపాలి? ఇందులో ఒక్క బుల్లెటే ఉంది. మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో మీరే తేల్చుకోండి. ఆ ఒక్క బుల్లెట్తో నన్ను చంపాలని ఉంది కదా? నన్ను చంపావంటే నా వాళ్ళు నీ వదిన్ని చంపేస్తారని నీకు తెలుసు. తొందరగా షూట్ చేసుకో. నీ వదిని ఏడుస్తుంది. గుడ్, కమాన్, షూట్ చేసుకో. ఏంట్రా చూస్తున్నావు? ఈ ఒక్క బుల్లెట్తో నిన్నే చంపేసేవాడిని, కానీ నా చేతిలో నువ్వు చావకూడదు. నా అన్న చేతిలోనే చావాలని రాసి పెట్టుందిరా నా కొడక. ఇంతవరకు నా అన్న ఏ విషయంలోనూ ఓడిపోలేదు. నా మీద ఉన్న ప్రేమ వల్ల ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని తెలియకుండానే ఓకే చేశాడు. కానీ అది నన్ను మోసం చేసింది, నేను దాన్ని లేపేశా. హ్యాపీ. ఓకే వదినా, వెళ్ళొస్తా. అన్నీ జాగ్రత్తగా చూసుకో. దా, షూట్ చేయమని చెప్పు. ఎందుకు ఆగుతున్నావు? దా, రారా రే, రారా. షూట్ హిమ్. సూరి, బాగుంది సూరి. నీతో గేమ్ ఆడడం చాలా బాగుంది. గేమ్ ఆడే ముందు ఎక్స్చేంజ్ చేసుకుందాం. మా వాడిని ముందు పంపించు. ముందు నా వాళ్ళని పంపించు. ఇది నా ప్లేస్. ఇక్కడ నే చెప్పినట్లే వినాలి. నీ వాళ్ళు ఇద్దరున్నారు, మా వాడు ఒక్కడే ఉన్నాడు. ముందు వాడిని పంపించు, ఆ తర్వాత నీ వాళ్ళని పంపిస్తా. వెళ్ళు సూరి. గో.
రాఘవ ఎక్కడ? రాఘవ్ని చంపేశారు సూరి. నా కళ్ళ ముందే చంపేశారు సూరి, చంపేశారు. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక్కరు చాలు కదా, అందుకే చంపేశా. రే తీసుకురండి రా. నాకు ఎవరు లేరన్నా, నేను నీతో వస్తానన్నా. సూరి, ఫీల్ అయింది చాలు. రా గేమ్ స్టార్ట్ చేద్దాం. రూల్స్ తెలుసు కదా, నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపేస్తాను, నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే. మనిద్దరిలో ఒకడే మిగలాలి, వాడే సుప్రీం డాన్. రా. మూర్తి, రాఘవన్ తీసుకెళ్ళు. సూరి, వాణ్ణి వదలొద్దు సూరి. చంపే సూరి, వాణ్ణి చంపే. భయపడద్దు, మిమ్మల్ని ఏం చేయను. తప్పు మీది కాదు, వీడిది. ఈ నా కొడుకుని చంపితే నా రాష్ట్రానికే కాదు, టోటల్ ఇండియాకే మంచిది. రారా! సూరి, నీ అంత మంచివాణ్ణి కాదు నేను. ఇద్దరిని చంపాలి కదా, నువ్వు కూడా వాడి మనిషివే. ఎందుకో తెలుసా? అప్రూవర్గా మారావు. సారీ మ్యాన్.
రూల్స్ మారకూడదు. వాణ్ణి వదలొద్దు. చంపేయ్ సూరి, చంపేయ్. నా లైఫ్ ని నాశనం చేసిన ఆ నా కొడుకుని చంపేయ్. రా స్టీఫెన్, రా. వెళ్ళు, సూరి పిలుస్తున్నాడు, వెళ్ళు. రారా. కొట్టు, కొట్టాలి. రారా, రా. కొట్టు, కొట్టు. ఈ చేతులతోనే కదరా అందరినీ చంపావు. ఆంధ్రప్రదేశ్ కావాలి కావాలి అన్నావుగా, 6 అడుగులు తీసుకో. రేయ్, తెలుగోడు మీద గాని తెలుగు మట్టి మీద గాని చేయేస్తే ఇదే జరుగుద్ది. For more interesting action videos, please subscribe to Telugu Thunder Action channel.